హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇప్పుడైతే నేనైతే పప్పు బియ్యం అయితే వండుతున్నాను. ఈరోజు టిఫిన్ ఏం లేదండి. చిన్నప్పుడు మా అమ్మ టిఫిన్ చేయమంటే ఎప్పుడన్నా మాకు తినాలనిపిస్తే ఇది మా ఫేవరెట్ అండి. నేను మా తమ్ముడు బాగా ఇష్టంగా తింటాము. ఇదే పప్పు బియ్యము. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోండి. కరివేపాకు కూడా లేదు. నేను పుదీనా ఒకటి ఉంటే పుదీనా ఒకటి వేస్తున్నా. గ్యాస్ ఆన్ చేసుకొని ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి, ఆయిల్ వేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. మనం బిర్యానీ స్పైసెస్ ఏస్తాం గదా! గవన్నీ ఏసుకొని మంచిగా వేయించుకుంటే మంచి అరోమా వస్తది స్మెల్లు. అసలు ఆ స్మెల్‌కి కడుపు నిండిపోతది. అట్లుంటది. చాలా బావుంటది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇగో లవంగము, చెక్క, యాలుక్కాయ, బిర్యానీ ఆకు, సాజీ ఇంకా అప్పుడైతే బిర్యానీ స్పైసెస్ గూడా ఎక్కువ ఏయకపోయేదండి. ఏదో నేను మంచి స్మెల్ కోసం ఇలా అయితే వేసేస్తున్నా. చాలా బావుంటదంటే బావుంటది. చిన్నప్పుడు మా బెస్ట్ రెసిపీ అంటే ఇదే అంత బావుండేది. ఇంకా మా మమ్మీ స్పెషల్‌గా చేసి పెట్టేది మాకైతే. నేను, మా తమ్ముడైతే చాలా ఇష్టంగా తినేది. చాలా బావుంటది. మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో గూడా చెప్పండి. ఇంకా నేనైతే ప్లెయిన్‌గా చేసేస్తున్నా. ఎక్కువ ఆలు, టమాటో అవి గూడా ఏసుకోవచ్చు. కాపోతే నేను అవేమి ఎవ్వేయట్లేదు. పప్పు బియ్యం అంటే పప్పు బియ్యం లాగానే వండేది మా అమ్మ చిన్నప్పుడు. ఇంకా అందుకోసమని నేను కూడా అలాగే యాజ్ అలాగే చేస్తున్నా. ఇంకా తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఏసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగుతుంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కరివేపాకు అంతే ఇప్పుడే ఏసుకోండి. నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కరివేపాకు, కొత్తిమీర గూడా ఏసుకోండి. అవి నా దగ్గర లేక నేనైతే చేయలేదు. అదేంటంటే ఇంకా అదేంటంటే ఇప్పుడు మనము పిండి నానబెట్టకపోయినా ఇడ్లీ చేసుకోవచ్చు. నెక్స్ట్ దోసలు చేసుకోవచ్చు అని అనుకుంటారు గదా! అవన్నీ ఏమి నానబెట్టుకోని పని లేదు. అప్పటికప్పుడు ఊహించని విధంగా ఈ టేస్ట్ అయితే రైసే గానీ తినేది మాత్రం టేస్ట్ అయితే బావుంటది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇందులో కొంచెం ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకి కలిపాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోండి. ఈ టైంలోనే కరివేపాకు గూడా ఏసేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర గూడా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే, నా దగ్గర లేదు గాబట్టికి నేను పుదీనా ఒక్కటే ఏసేస్తున్నా. మంచిగా మగ్గినాక ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటరు నేను 2 గ్లాసెస్ అయితే అహా! 2 గ్లాసెస్ పోసేస్తున్నా. అంటే గ్లాసున్నర రైస్, 2 గ్లాసెస్ వాటర్ కాబట్టి 3 గ్లాసెస్ అయితే వాటర్ పోసేసుకున్నా. అవి పోసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకోండి. మీ టేస్ట్‌కు తగినంత మీరేసుకోండండి. మేము కొంచెం చప్పగానే తింటాము. మరి ఉప్పులు అన్నీ ఎక్కువ అంటే కొంచెం కొంతమందేంటంటే బాగా సరిపోయేటట్టు తింటారు గదా! మేము అంతగనం ఉప్పయితే తినము. అందుకని కొంచెం తక్కువేశాను. మీకు కావాలనుకుంటే మీరు కొంచెం ఎగస్ట్రా ఎయండి. ఇంకా వాటర్ మరిగేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకేసేయాలి. రైసు, పప్పనేది. పప్పు అక్కడక్కడ పలుకులుగా తగులుతేనే ఆ రైస్‌కనేది టేస్ట్ బావుంటది. అందుకోసమని కందిపప్పు ఉడకడానికి చాలా టైం పడతది. 3, 4 విజిల్స్ వస్తే కుక్కర్‌లో ఏస్తే అట్లా ఉడుకుతది. ఇందులో కాబట్టికి ఉడకనట్టు టేస్ట్ ఉంటది. చాలా బావుంటది. ఇట్లా శనగపప్పు, బియ్యం గూడా వండుతారు. అది గూడా మస్తుంటది. కాపోతే నేను కందిపప్పుతోటి వండుతున్నా. చాలా బావుంటది. ఇంకా రైస్ మొత్తం ఇలా ఏసేసుకొని ఒకసారి గంటె తీసుకొని మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్, లో మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ రైస్ అయితే కంప్లీట్‌గా పొడిగా అయితే రెడీ అవుతది. ఇందులోకి మామిడికాయ పచ్చడి గానీ, లేకపోతే నిమ్మకాయ పచ్చడి గానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకా అయిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని పెట్టేసాను. ఇంక చూడండి ఎంత పొడిగా, ఎంత కమ్మగా ఉంటదో అసలు. ఒక్కసారి మీరు గూడా ట్రై చేయండి. ఇంకా ఇది మా మమ్మీ స్టైల్‌లో ఈ రెసిపీ అయితే మీకు చూపిచ్చాను. మీరు గూడా ట్రై చేయండి. చాలా బావుంటది.
ఒక్కసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే చాలా వరకు తెలిసే ఉంటది ఈ రెసిపీ. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకైతే పెట్టేస్తున్నాను. హాఫ్ డే స్కూల్స్ కదండీ! ఇంకా నేను మర్చిపోయిన టిఫిన్‌కి పెట్టడం. అందుకోసమని మర్చిపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. అప్పుడప్పుడు నెలకొకసారి ఇలా చేసుకొని తింటే సూపర్‌గా ఉంటది. ఇందులో కొంచెం మా చిన్నోడు పప్పు పక్కనుంటే తీసుకొని తింటున్నాడు చూడండి ఎలా ఉంటదో. ఇంకా మామిడికాయ పచ్చడి ఏస్తా ఆగు నాన్న అంటే ఊరుకోవట్లేదు. ఇంకా నేనైతే చిన్న ముక్కలు కట్ చేసి పెడతారు కదండీ! మామిడికాయ పచ్చడి అయితే బావుంటది. అగో తీస్తానే ఉన్నాడు. యూనిఫార్మ్ ఏసుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు. ఎలా ఉందో టేస్ట్ చెప్తాడంట. మమ్మీ నేనే చెప్తా, నేనే చెప్తా అనేసి అంటున్నాడు. సరేలే నాన్న నువ్వే చెప్దువులే అనేసంటే, ఇక తినేసి అంటున్నాడు. ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తాడు. టేస్ట్ చెప్పడం ఇప్పుడు వీడియో కోసమైనా అప్పుడప్పుడు టేస్ట్ చెప్తున్నారుగా. అలా అలవాటయిపోయింది. వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ రెసిపీ చేస్తే నేను చెప్తా, నేను చెప్తా కొట్టుకోవడం అయితుంది. సూపరుందంట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేనేం జేయాలనుకున్నానో అది మాత్రం జేయలేకపోయినా. హ్మ్. ఇది యూట్యూబ్ షార్ట్‌లోనే తీశాను. అంటే చూస్తుంటే చాలా బాగా అనిపిచ్చింది. నేను హై ఫ్లేమ్ పెట్టినండి. హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మంచిగొస్తది. కాపోతే నేను హై ఫ్లేమ్‌లో పెట్టేసరికి కొంచెం మాడు వాసనొచ్చింది. టీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టకండి. కొంచెం షుగర్ మెల్ట్ అయ్యాక టీ పొడి వేయండి. ఫస్టే వేస్తే నేను ఫస్ట్ వేసుకున్న. 2 మిస్టేక్స్ చేసిన. మిస్టేక్ చేసి ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా వస్తేనే వీడియో చేయాలని లేదు గదా! అప్పుడప్పుడు మిస్టేక్స్ వచ్చినా కూడా వీడియో పెట్టాలి. మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి గదా! అనేసి ఇలా పెట్టాను. ఏందంటే ఫస్ట్ షుగర్ మెల్ట్ అయ్యాక టీ పొడి వేసుకొని ఇందులో కలిపి కొంచెం ఇలాచీ పౌడర్ గూడా వేస్తే టీ టేస్ట్ కమ్మదనం అనేది సూపర్‌గా ఉంటది. నేను అది చెయ్యకోకుండా ఇలా చేశాను. కాపోతే రిజల్ట్ అయితే వరస్ట్ అంటే వరస్ట్‌గా వచ్చింది. ఇంత వరస్ట్‌గా వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాపోతే నేనే మిస్టేక్స్ చేసిన. 2, 3 మిస్టేక్స్ అయితే చేసిన. మీరే గమనిస్తారు ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అప్పుడప్పుడు మనకు తెలిసింది కాకుండా ఇలా ట్రై చేస్తే మనకు గూడా ఒక అనుభవం వస్తదనమాట. ఏదైనా ఇలా చేయాలనేది ఒక ఐడియా అయితే వస్తది ఖచ్చితంగా. అందుకే ఈ మిస్టేక్ అయితే చేశాను. ఇంకా ఇందులో అయితే కొంచెం పాలు పోసుకున్నా. ఏం లేదు మిస్టేక్ అంటే ఇప్పుడు షుగర్ మెల్ట్ కాకముందే నేను టీ పొడి ఏసుకున్నా గదా! ఆ టీ పొడి ఎయకోకుండా షుగర్ మెల్ట్ అయినంక టీ పొడేస్తే బావుంటది. ఇంకా నెక్స్ట్ ఏందంటే ఇది అట్లా షుగర్ ఎయటం వల్ల ఇది అట్టులాగా కట్టుకోబోయింది టీ పొడనేది. అది షుగర్ మెల్ట్ అయితే ఇలా అట్టులాగా కట్టదు. వాటర్‌లాగా ఫార్మ్ అయిపోతది గదా! అప్పుడు టీ పొడనేది దాంట్లో క్లియర్‌గా కలుస్తది. ఒకసారి మళ్ళీ ట్రై చేసినా మస్తొచ్చింది. నాకు మంచిగా అనిపిచ్చింది చేషినా. కాపోతే మిస్టేక్స్ కూడా పెట్టాలి. ఎప్పుడు రైట్ వచ్చేందే పెట్టాలని రూల్ లేదు గదా! అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కామను. ఇంకా దీంట్లో కుదరలేదని గిన్నెలో పోసి మరగబెట్టాను. బానే వచ్చింది టేస్ట్ అయితే. ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. అందుకే మీకు గూడా చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను. నేను ఎక్కువగా టీ తాగను. ఎప్పుడో ఒకసారి తాగుతా. ఇది ఇలా ట్రై చేసి తాగాను. తాగినందుకు విరక్తొచ్చిందనమాట టీ అంటే. అలా ఉంటది అప్పుడప్పుడు. మనము ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు ఒక్కోసారి అని అనిపిస్తది గదా! ఇంకా టీ అయితే పోసేసుకున్నా, తాగాను. తాగిన లాస్ట్‌లో టేస్టు బావుండదని జెప్తా. ఇంకా ఫేస్ ఫీలింగ్స్ చేంజ్ అయితుంటాయి చూడండి. నాకు ఫస్ట్ ఏం జెప్పాలో అర్థం గాక ఇంగ తాగుతూనే ఉన్నా అలా ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం అయితే పిల్లలకైతే ఆఫ్టర్‌నూన్ అయితే ఏయో ఒక ఫ్రూట్స్ పెట్టాలి గదా! లంచ్ అయిపోయాక. ఇంగా ఈరోజైతే లంచ్ అయిపోయాక బొప్పస్కాయ అయితే తెచ్చాడు. కేజీ 100 అంటండి. కేజీకి ఇలాంటియి ఒక చిన్న సైజు, దీనికంటే చిన్న సైజు, రెండేమో ఇంత సైజు వచ్చాయి. 3 కాయలొచ్చాయి. బెటరా? లేదా చెప్పండి. ఇంకా మా పిల్లలకైతే తినరు కాపోతే పపాయ. వేడి జే వాళ్ళెందుకో నచ్చదు టేస్టు. కాపోతే బావుంటది నాన్న తినండి అనంటే, సరేలే మమ్మీ తింటామనేసి కట్ చేయండి. నేనే ఎక్కువ బొప్పాయి తింటా. నాకెందుకో ఇష్టము. బొప్పడికాయ. మేమైతే బొప్పడికాయ అంటామండి. మీరేమంటారు? పపాయ అని పిల్లలు ఇంగ్లీష్‌లో అంటారు గదా! ఇంగ బొప్పడికాయ అయితే మేము అంటాము. మీరేమంటారు?
ఇంకా మస్తు అనిపించింది. టేస్ట్ కూడా తియ్యగుండే మంచిగా ఉంది. ఒకసారి ఇట్లనే పపాయ తెచ్చినాం. తెస్తే మొత్తం పొట్టు గీకాక లోన కట్ చేస్తే మొత్తం పురుగులొచ్చాయి. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా కొన్ని ఎలా ఉంటాయో తెలియడం లేదు. ఫ్రూట్స్ అయితే పైకి మంచిగున్నా లోనైతే పురుగులొచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఎందుకు తెచ్చాంరా అనిపిస్తుంది. ఈసారి సపోటాలైతే తీసుకొచ్చినయన్నీ పడేయాల్సొచ్చింది. ఏందో గడ్డు గడ్డుగా ఉన్నాయి. సపోటాలైతే టేస్ట్ ఉండట్లే. ఒకప్పుడు సపోటాలైతే మస్తు టేస్ట్ ఉండేది. అందుకే అని వాటర్ మిలను ఇలాంటివే తెచ్చుకుంటున్నాం లేండి ఫ్రూట్స్ అయితే. ఇంకా మా పిల్లలైతే ఇంకా కట్ చేసి ఇస్తున్నాను, తింటున్నారు. పొట్టు తీసేసి మంచిగా నీట్‌గా కడిగి ఒక్క గింజ కూడా లేదు. నాటుకాయలైతే మస్తు గింజలు ఉంటాయి కదా! నాటుకాయలకే గింజలు ఉంటాయి. ఇట్లా హైబ్రిడ్ కాయలు మనం కొనుక్కొచ్చుకునేవి అయితే ఎక్కువ గింజలు ఉండవండి. ఇంట్లో కాసినవి అయితే గింజలు బాగుంటాయి. ఎందుకో తెలీదు. నాటుకాయలల్లో ఎక్కువ ఉంటాయి అంటారు. వీటిలలో అయితే ఒక్క గింజ చూద్దామన్నా కూడా లేదు. అసలు పొప్పడికాయలు అయితే బ్లాక్‌గా సీడ్స్ అయితే ఎన్ని ఉంటాయో అసలు ఒక్కటన్నా లేదు. ఇంకా హ్మ్. నేను మా లోషి, నిషాల్‌తో వీడియో తీసేది వాళ్ళే ఈ మధ్య. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అయిపోయినాయి కదండీ! ఇంటికాడే ఉంటున్నారుగా. సూపర్ ఉంది. టేస్ట్ అయితే తియ్యగా, స్వీట్‌గా బాగుంది. నా గాజులు ఎలా ఉన్నాయి? నేను ఈరోజైతే గాజుల కోసం వీడియో తీయించుకున్నా. చాలా బాగా అనిపించింది ఇలా గాజులేసుకుంటే నాకు. ఇదేంది కొలాబరేషన్ వీడియో అయితే కాదండి. నేనే కొనుక్కున్నాను. డజను 30 రూపీస్ అంట. ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముగ్గురైతే సినిమా చూస్తున్నారు. 'మజాకా' సినిమా ఉంది కదా! అది చూస్తున్నారు. బాగుంది. మీరు కూడా చూడండి 'మజాకా' సినిమా. కామెడీగా మంచిగా అనిపించింది. అందులో అయితే 'మన్మధుడు' సినిమాలో హీరోయిన్ కూడా ఉంటది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో మా వోడైతే రోజు మిషన్ కుడతాడండి. కానీ బట్టలేం కుట్టడు. మిషన్ ఒక్కటి తొక్కుతాడు, కదిలిస్తూ ఉంటాడు. ఏం చేయాలి గిట్ల తొక్కుతూ ఉంటాడు. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.